చూడండి నేను దీన్ని బుల్లెట్ టెక్స్ట్ అంటే మనం ఇందులో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి తీసుకొని నేను బుల్లెట్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ పెట్టేసి కంట్రోల్ వి నొక్కుతున్నాను. కంట్రోల్ వి నొక్కాక నాకు ఇలా వచ్చింది. ఆటోమేటిక్గా బుల్లెట్స్ అలా వచ్చాయి. రాకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే బుల్లెట్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు పంపించిన ప్రెజెంటేషన్ లో ఎలా ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఏ అండ్ ఒకసారి ఈ టెక్స్ట్ బాక్స్ లో ఎక్కడైనా కర్సర్ పెట్టేసేసి కంట్రోల్ ఏ అనండి. కంట్రోల్ ఏ అంటే మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ మెథడ్ లో మీకు ఇక్కడ ఇండెంటేషన్ ఆప్షన్ రావట్లేదండి. సో వేరే ఆప్షన్స్, వేరే ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్పేసింగ్ ఇచ్చుకోవడానికి మాత్రం ఇలానే సెలెక్ట్ చేయండి. కంట్రోల్ అని సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఒకసారి జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఎలా చేయాలి, బాటమ్ రైట్ కార్నర్ లో జూమ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్, మీరు టెక్స్ట్ ని పెద్దగా చూడాలి అనుకుంటే నేను ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ ఇది చెప్పాను కదా, ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక షార్ట్ కట్ కంట్రోల్ ప్రెస్ చేసి కీబోర్డ్ మీద ఇది రాసుకోండి. షార్ట్ కట్ మీ మౌస్ కి కనుక స్క్రాల్ వీల్, ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ అంటే మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. మౌస్ ఇక్కడ వీల్ లాగా ఉంది కదా ఒకటి, ఇక్కడ అనిపిస్తుందా, బ్లర్ అవుతుంది. ఓకే, సో ఈ వీల్ తిప్పితే పెద్దగా చిన్నగా అవుతుంది. సో మీరు సో ఇలా నేను వీల్ తిప్పుతున్నాను, కంట్రోల్ పట్టుకొని తిప్పుతున్నాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక ఇక్కడ నిన్న చెప్పాను కదండి, సేమ్ అదే ప్రొసీజర్ లో ఏం చేయాలంటే ఇక్కడ మనకి టెక్స్ట్ దూరం జరగాలి. ఇటు బుల్లెట్ దూరం జరగడానికి ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి టెక్స్ట్ ను దూరం జరపాలి. కాబట్టి ఓన్లీ అప్ యారో ఉన్న ఇండెంట్ ని జరపాలి. ఇలా అంటే జరిపేటప్పుడు రెండు జరుగుతాయి, కానీ మీరు క్లిక్ చేయడం మాత్రం టాప్ ఫేసింగ్ చేస్తున్న ఆరోని క్లిక్ చేసి జరపాలి. ఓకే, సో అప్పుడు ఏంటంటే రెండు మూవ్ కాదు, అలా ఇలా స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ ను క్లిక్ చేసినప్పుడు ముందుగా మనం ఏదైనా ఎడిటింగ్ కానీ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్ కానీ అప్లై చేయాలంటే ఏ ఏరియాలో టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయని ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఫాంట్ అనే ఒక గ్రూప్ ఉంది. మీరు నోట్ చేసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ఫాంట్ అనే గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్ లో మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సెకండ్ పేరాగ్రాఫ్. సో ఫాంట్ కి పేరాగ్రాఫ్ కి ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ ఫాంట్ దగ్గర చిన్న డౌన్ ఏరో ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీకు ఫాంట్ రిలేటెడ్ అడిషనల్ సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, దీని గురించి మళ్ళీ తర్వాత నేను చెప్పే ఉంటాను ఆల్రెడీ. ఓకే, ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఏంటంటే మనకి ఫాంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం. ఫాంట్ నేమ్ కాదు, ఇది ఫాంటే. ఒకసారి చూద్దాం. ఫాంట్ నేమ్ అంటే మీకు తెలుసు కదా, స్టైల్ మారుతుంటుంది. ఇది రెగ్యులర్ ఇటాలిక్ బోర్డ్, ఇక్కడ ఉన్నాయే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇది ఫాంట్ సైజ్, ఇక్కడ ఉన్నదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు వేరే లాంగ్వేజ్ రిలేటెడ్ వాడుతున్నప్పుడు ఇది సెట్ చేసుకోవాలి. మామూలుగా ఇంగ్లీష్ వాడుతున్నప్పుడు ఇది అంతగా అవసరం ఉండదు. సో ఇది కలర్ ఇక్కడ ఉన్నది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఉంది కదండి ఇక్కడే మళ్ళీ రిపీట్ అవుతుంది. అండర్లైన్ కలర్, అండర్లైన్ స్టైల్ ఇది. సో మీరు ప్లెయిన్ అండర్లైన్ కాకుండా, ఓకే, సో ఎప్పుడైనా మీరు అండర్లైన్ ని డాష్, సింపుల్ డాష్ కాకుండా డాట్ లాగా లేదంటే డిఫరెంట్ డిజైన్ లో రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే మామూలుగా ప్లెయిన్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. సో స్ట్రైక్ త్రూ అంటే ఏమవుతుందంటే ఓకే నేను పెట్టి చూపిస్తాను మీకు. ఇలా క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇలా కొట్టేస్తాం కదా, ఇక్కడ ఉంది ఇదే ఆప్షన్ అక్కడ ఉంది, స్ట్రైక్ త్రూ. సో ఇలా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫాంట్ గ్రూప్ లోకి వెళ్ళిపోదాం. డబుల్ స్ట్రైక్ త్రూ అంటే 2 గీతలు వస్తాయి. సూపర్ స్క్రిప్ట్ అంటే స్క్వేర్ అని రాస్తాం కదా, 2 స్క్వేర్ అని చెప్పిన 2 చిన్నగా వస్తుంది. అది దీనికి షార్ట్ కట్ నేను చెప్పానా, గుర్తుందా మీకు? నేను చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్ 2 అని పెట్టాను అనుకోండి, షార్ట్ కట్ రాసుకోండి. కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తే
సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు షార్ట్ కట్ గుర్తులేదు, ఎప్పుడన్నా మర్చిపోయారు అనుకుంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకసారి చెప్పండి సార్. కంట్రోల్ ప్లస్ సబ్స్క్రిప్ట్ షిఫ్ట్ అండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ నొక్కండి. ఇప్పుడు చూడండి ఇది 3 కంట్రోల్ ప్లస్ నొక్కాను, నార్మల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను 2 టైప్ చేశాను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ నొక్కితే సబ్స్క్రిప్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ ప్లస్ సబ్స్క్రిప్ట్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ మారిపోతుంది. అది డిఫరెన్స్ అండి. మళ్ళీ నార్మల్ గా రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే కమాండ్ నొక్కాలి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఒకసారి నొక్కితే నార్మల్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీరు ఈ షార్ట్ కట్ మర్చిపోయారు అనుకోండి, సింపుల్ గా ఇక్కడ నుంచి ఫాంట్ గ్రూప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడే ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఆ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో సూపర్ స్క్రిప్ట్ ఇది క్లిక్ చేసి ఆఫ్సెట్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇది పెట్టాను కదా 30% కాకుండా నేను 60% పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చూడండి. ఓకే, ఇక్కడ దీనికి నేను 10% పెట్టి చూపిస్తాను. తేడా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఆఫ్సెట్ అంటే అది ఎంత ఎత్తులో ఉండాలి అనేది. ఓకే, ఇక్కడ 10% పెట్టి చూపిస్తాను. చూడండి, ఆఫ్సెట్ అంటే ఏంటంటే అది ఎంత ఎత్తులో ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్, ఈక్వలైజ్ క్యారెక్టర్ హైట్. ఇది ఎక్కువగా వాడడం మనం. స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్ అంటే చూడండి ఇక్కడే ఉంటాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సెంటెన్స్ ను టైప్ చేసిన తర్వాత, మొత్తం టైప్ చేసిన తర్వాత ఏదైనా ఒక పారాగ్రాఫ్ ని లేదంటే ఒక సెంటెన్స్ ని ఫుల్ క్యాపిటల్ లెటర్స్ లో పెట్టాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఫాంట్ లో ఇక్కడ అయినా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడ నుంచి చేసుకోవడం బెటర్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఫాంట్ అంటే టెక్స్ట్ ను ఎడిట్ చేసేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలైన్మెంట్ రిలేటెడ్ థింగ్స్, బుల్లెట్స్ అప్లై చేసేదంతా కూడా పారాగ్రాఫ్ గ్రూప్ లో ఉంటుంది. సో మళ్ళీ పారాగ్రాఫ్ గ్రూప్ లో అడిషనల్ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ పారాగ్రాఫ్ పక్కన చిన్న డౌన్ ఏరో ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే అడిషనల్ ఆప్షన్స్ నిన్న మనం ఇవన్నీ డిస్కస్ చేశాను. సో ఇది నేను స్కిప్ చేస్తున్నాను. సో ఈ 2 ప్లేసెస్ తో పాటు ఇంకా వేరే దగ్గర కూడా టెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అవి ఎక్కడ అంటే ఇంకో 2 ప్లేసెస్ అంటే ఒకటి. ఓకే, సరే, నేను ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో ఉన్నాం. హోమ్ ట్యాబ్ లో ఫాంట్, పారాగ్రాఫ్, ఇవి టెక్స్ట్ రిలేటెడ్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండే ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చేసి షేప్ ఫార్మాట్ లో లెఫ్ట్ సైడ్ అంతా కూడా, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ టెక్స్ట్ బాక్స్ షేప్ రిలేటెడ్ థింగ్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఫిల్ కలర్ చేంజ్ చేయడం, ప్లస్ బార్డర్ కలర్ చేంజ్ చేయడం. అంటే ఇక్కడ చూడండి ఇది టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ కు ఉన్న ఈ బార్డర్ ఏంటి? అది ఒక షేప్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఆ షేప్ కి కలర్ ఇచ్చుకోవడం అన్ని కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు షేప్ ఫార్మాట్ లో. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసినప్పుడు మనకి కొత్తగా ఒక ట్యాబ్ వస్తుంది, షేప్ ఫార్మాట్. ఓకే, హోమ్ ట్యాబ్ లో ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, ఇది మీకు తెలుసు. నెక్స్ట్ మనం నేర్చుకునేది షేప్ ఫార్మాట్ లో ఉండే ఆప్షన్స్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒకవేళ దీనికి కలర్ ఏమైనా ఫిల్ చేసుకోవాలంటే, ఇది టెక్స్ట్ కి కలర్ ఫిల్ చేసుకోవాలంటే, ఇది ఒక షేప్ కదా, అందుకే షేప్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ ఉంటాయి చూడండి షేప్ ఫిల్. సో ఇవన్నీ తర్వాత చూద్దాం, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ గా షేప్ రిలేటెడ్, ప్యూర్లీ షేప్ రిలేటెడ్. సో షేప్ కలర్ ఫిల్ చేయాలంటే ఇలా ఫిల్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ కి కలర్ ఇచ్చాం. ఓకే, సో ఇది ఒక మెథడ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసేది. ఓకే, కొన్నిసార్లు మనకి అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే, సరే నేను ఇది డూప్లికేట్ చేస్తాను. కొంతమందికి టెక్స్ట్ బాక్స్ కి కలర్ ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ దానికి వేరే బాక్స్ పెట్టి కలర్ ఇచ్చుకుంటారు. అది ఎలా చూద్దాం. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ బాక్స్ కలర్ వద్దు, వేరే విడిగా నేను బాక్స్ పెట్టుకుంటాను అనుకుంటే ఏం చేస్తాను? షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళి షేప్ ఫిల్ లో నన్ పెట్టేస్తాను. నన్ పెట్టేసేసి ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్ లోకి వెళ్ళి ఒక బాక్స్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకొని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఫుల్ గా డ్రా చేసుకుంటున్నాను. ఓకే,
సో ఇక్కడ ఒక కలర్ ఆల్రెడీ వచ్చింది. కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు నచ్చిన కలర్ పెట్టేసుకోవాలి. సో టెక్స్ట్ నాకు ఇప్పుడు కనబడట్లేదు. సో జనరల్ ఐడియా ఉంటుంది కదా మీకు అందరికి. సెండ్ బ్యాక్వర్డ్ యాక్చువల్గా ఏంటంటే ఆర్డర్ చూడండి. ఇది ఇక్కడ ఉంది, ఇది దీని వెనకాల ఉంది, ముందు షేప్ ఉంది, ఇది టెక్స్ట్ అనేది వెనకాల ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ టెక్స్ట్ బాక్స్ ని ముందుకు తీసుకురావాలి. ముందుకు రావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అరేంజ్ అని ఉంటుంది, షేప్ ఫార్మాట్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అనాలి. సో ఇది మీరు ఆర్డర్ చేంజ్ చేసుకునే విధానం. ఓకే, మీరు 4-5 ఎలిమెంట్స్ పెట్టారనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, ఏది ఫ్రంట్ ఉండాలి ఏది బ్యాక్ ఉండాలి అనేది ఈ అరేంజ్ లో డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ కలర్ టెక్స్ట్ పెడితే అది సరిగా కనపడదు. మామూలుగా మనము బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ పెన్ తో రాయం కదా. సో సేమ్ కామన్ సెన్స్ తో ఏం చేయాలంటే బ్లాక్ బోర్డ్ అంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద లైట్ కలర్ ఫాంట్స్ వాడాలి. అప్పుడు చూడడానికి బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లూ అనేది డార్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీనికి లైట్ కలర్ చూసుకోవాలి. వైట్ పెట్టేస్తాను. వైట్ కానీ ఏదైనా, ఈవెన్ బ్లూలో కూడా లైట్ బ్లూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కలర్స్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. లైట్ బ్లూ ఇలా ఉంటుంది. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. సో ఇంతకుముందు దాంట్లో నేను ఇక్కడ ఏం చేశాను, దీనికి తేడా ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కే నేను ఫిల్ ఇచ్చేసాను. ఇక్కడ ఏం చేశాను, టెక్స్ట్ బాక్స్ కి ఏం ఫిల్ ఇవ్వలేదు. దాని వెనకాల ఒక బాక్స్ డ్రా చేసి దానికి ఫిల్. ఇక్కడ మనము షేప్ ఫార్మాట్ లో ఉన్న ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ షేప్ ఫిల్ ఉంది. సో షేప్ ఫిల్ కింద ఏముంది, షేప్ అవుట్ లైన్. సో ఇందులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ బాక్స్ కి మనం ఫిల్ కలర్ ఇచ్చాం. సో షేప్ ఫిల్ ఇక్కడ ఉంది. బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, పర్పుల్ కలర్ ఇచ్చాం. కానీ ఇక్కడ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అన్ని కూడా షేప్ రిలేటెడ్ థింగ్స్, రైట్ సైడ్ అన్ని కూడా టెక్స్ట్ రిలేటెడ్ థింగ్స్. సో ఇక్కడ టెక్స్ట్ ఫిల్ లో వైట్ కలర్ ఇవ్వాలి. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే, షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి కింద షేప్ అవుట్ లైన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఈ షేప్ కి ఒక బార్డర్ లాగా రావాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే షేప్ అవుట్ లైన్కి వెళ్ళిపోయి వేరే ఏదైనా బార్డర్ కలర్ ఇవ్వండి. యాక్చువల్గా రిలేటెడ్ కలర్ ఇస్తే బాగుంటుంది. సో రిలేటెడ్ కలర్ అంటే ఏంటి, ఇప్పుడు పర్పుల్ కలర్ ఇచ్చాను కానీ అది కనబడదు. సో దానికి లిటిల్ డార్కర్ వెర్షన్ చూస్ చేసుకోవాలంటే ఎలా, క్లిక్ చేసి మోర్ అవుట్ లైన్ కలర్స్ లోకి వెళ్ళిపోయి దీన్ని కొంచెం కిందికి అనాలి. ఇలా ఇక్కడ వచ్చింది డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్, కానీ అది సన్నగా ఉంది కాబట్టి కనబడట్లేదు. థిక్నెస్ పెంచాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి వెయిట్ అని ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, షేప్ అవుట్ లైన్ లో వెయిట్ అని ఉంటుంది. సో ఇలా థిక్నెస్ పెంచుకుంటే ఏంటంటే ఆ కలర్ ఎఫెక్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక టెక్స్ట్ బాక్స్ కి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసాం, దానికి ఒక బార్డర్ ఇచ్చాం. అవన్నీ ఎక్కడున్నాయి, షేప్ ఫార్మాట్ లో. టెక్స్ట్ ఫిల్ ఇక్కడ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఫిల్ ఇక్కడ ఉంది, అవుట్ లైన్ కలర్ ఇక్కడ ఉంది. సో ఈ 3 విషయాలు మీకు అర్థమయ్యాయి కదా. అర్థమయ్యాయంటే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీని రిలేటెడ్. అండి యాక్చువల్ గా అవన్నీ కూడా ఏది ఇండెంటేషన్ రిలేటెడ్, ఇక్కడ స్పేసింగ్ పెంచాలి తగ్గించాలి అంటే అవి ఎక్కడ ఉంటాయి, దీన్ని రూలర్ అంటాం, రూలర్ లో ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా వేరే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అది కనబడకుంటే జాగ్రత్తగా వినండి, వ్యూలోకి వెళ్ళండి. వ్యూలో రూలర్ అని ఇది టిక్ చేసి ఉండాలి. టిక్ చేసి ఉంటే కనిపిస్తుంది. ఇప్పుడు నేను తీసేసాను, డిజేబుల్ చేశాను, ఇప్పుడు నాకు కూడా పోయింది కదా. సో మీరు కూడా ఎనేబుల్ చేసుకోండి, మీకు కనిపిస్తుంది వ్యూలో. సార్ వ్యూలో రూలర్. అవును, నాకు కూడా కనపడలేదు. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు వచ్చేస్తుంది వ్యూలో రూలర్ అని క్లిక్ చేస్తే వస్తుంది. ఓకే ఓకే, సో మళ్ళీ మనం షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఓకే, మీకు ఈ షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్, టెక్స్ట్ ఫిల్ 3 అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ